ఇప్పుడు పాటల ప్రకాశన ఉంటే రావాలి, లేదా ప్రకాశన రావాలి. ప్రకాశన కూడా జోహార్ బ్రహ్మయ్యన్న. బ్రహ్మయ్యన్నతో నాకు చాలా తక్కువ సంబంధాలు కొనసాగినాయి. వాళ్ళు విప్లవ ఉద్యమాల్లో ఉండటం కారణంగా, మేము దళిత ఉద్యమాల్లో ఉండటం కారణంగా మేము అనేక సందర్భాల్లో వాళ్ళతో ఏదో కొన్ని కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యి నడిచే క్రమంలో దాదాపుగా బ్రహ్మయ్యన్న 2 సంవత్సరాల నుండి ఏదైతే వాళ్ళు బహిష్కరించారో బ్రహ్మయ్య గారిని, అప్పటి నుంచి ఆయన నిరంతరం మాతో దళిత ఉద్యమాలతో మమేకమై పనిచేస్తున్న క్రమంలో ఆయన ఎప్పుడు కూడా ఆ ఉద్యమాలకు కానీ, ఆయన చేస్తున్న పని విధానంలో కానీ, ఆయన కలిసి వస్తున్న మాలాంటి దళిత సంఘాలతో కానీ ఎప్పుడు కూడా వివాదాస్పదంగా ఆయన ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు. ఒకవేళ ఇక్కడ జరుగుతున్న ఒక కార్యక్రమం నిర్వహణలో ఆయన చురుగ్గా పాల్గొనేదానికి, మా అందరినీ ఉత్సాహపరిచే విధానంలో ముందుండి ఆ పాత్రని చాలా చాకచక్యంగా ఆయన నిర్వహించేవాడు. దాదాపుగా ఈ మధ్య మనకి దత్తర్ గారి మీటింగ్లో మేమంతా కోఆర్డినేషన్ కమిటీలో ఉండి పనిచేస్తున్న క్రమంలో ఆయన ఉండటం మంగళగిరి అయినప్పటికీ మేము ఇక్కడ గుంటూరులో ఉన్న ఆయన మంగళగిరి నుండి 7 గంటలకే బయలుదేరి 8 గంటల కల్లా ఇక్కడికి వచ్చి మా అందరికి ఫోన్ చేసి ఆ కమిటీని సమన్వయం చేసుకొని ఎవరెవరిని కలవాలి, మనం ఎవరితో మాట్లాడాలి అనే విషయంలో కూడా ఆయన చురుగ్గా ఆయన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అటువంటి బ్రహ్మయ్యన్నని చర్చలు అనే ఒక పేరు మీద వాళ్ళు ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితమే బహిష్కరించారు. అది మా ఉద్దేశం అయితే ఆ 2 సంవత్సరాలకు ముందు బహిష్కరించినప్పుడే ఆ చర్చలు జరిగి ఉండాలి. చర్చల తర్వాతే ఆ పార్టీలో నుంచి బహిష్కరించి ఉండాలి అనేది మా భావన. అట్లా కాకపోకుండా ఆయన నమ్మించి మరి ఆయన్ని చర్చలు అనే పేరు మీద ఒక అపవాదు, ఆర్థిక లావాదేవీలు ఉన్న కారణంగా చర్చలు కానీ పిలిచి మరి ఆయన్ని హత్య చేయటం అనేది దుర్మార్గమైన విషయం. అటువంటి దుర్మార్గమైన సంఘటనని దళిత సంఘాలుగా మేము ముందుండి దీన్ని ఖండించాలనే ఒక ఉద్దేశంతోనే మేము ముందు రోజుల్లో కూడా ఈ దళిత బహుజనులు ఎవరైతే ఉన్నారో దళిత సంఘాలుగా మేమందరం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అటువంటి సంఘటనలు కొనసాగకుండా మేము రేపు ఈ సంఘాలన్నింటితో కూడా కలిసి ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ ఉందో ఆ కమిటీకి మా వంతు కూడా మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ